సొంత పార్టీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ విరుచుకుపడుతున్నారు ఆ నేత. గతంలో బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కూడా తమ పార్టీలోనే శత్రువులు ఉన్నారని హాట్ కామెంట్స్ చేశారు. పార్టీ మారిన తర్వాత కూడా అదే స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ లో బీఆర్ఎస్ కోవటులు ఉన్నారని బాంబులు పేల్చుతున్నారు. అలాగే కాంగ్రెస్ లో తమ పార్టీ నాయకుల వల్లే సర్పంచ్ ఎన్నికల ఫలితాలు భిన్నంగా వచ్చాయని, లేకుంటే క్లీన్ స్వీప్ అయ్యేదంటున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా ఆయన పెత్తనం ఏంటని విమర్శించే స్థాయికి తెచ్చుకున్నారు. ఇందుకీ తమ సొంత పార్టీ నాయకులపైనే విమర్శలు సంధించిన ఆ నేత ఎవరు? కాంగ్రెస్ లో బీఆర్ఎస్ కొవ్వొట్టులు ఉన్నారా? అసలు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏం జరుగుతోంది చూద్దాం. ఉమ్మడి మెదక్ జిల్లాలో పంచాయతీ పోరు అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ల మధ్య నువ్వానేనా అన్నట్లు సాగింది. ఈ నేపథ్యంలో పార్టీలోని కోవర్టుల వల్లే మెదక్, సిద్దిపేట జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు కొన్ని పల్లెల్లో ఓడిపోయారని భావిస్తున్నారు. లేదంటే మరికొన్ని స్థానాల్లో గెలిచేవారమని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల్లో కట్టప్పలు ఎవరనే దానిపై చర్చ సాగుతోంది. కాంగ్రెస్ లో ఉంటూ కొందరు బీఆర్ఎస్ పార్టీకి ఫేవర్గా పనిచేస్తున్నారని వ్యాఖ్యానించడంలో ఆ పార్టీ కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో కట్టప్పలను గుర్తించే పనిలో ప్రధాన పార్టీ నేతలు పడ్డారు. మేజర్ పంచాయతీలతో పాటు పెద్ద పెద్ద పల్లెల్లో క్రాస్ ఓటింగ్ పెద్ద ఎత్తున సాగుతోంది. ఇకపోతే మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు గతంలో రామాయంపేట ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన స్వస్థలం కూడా మెదక్ జిల్లానే. దీంతో ఆయనకు మెదక్ జిల్లాకి మైనంపల్లికి మంచి సంబంధాలున్నాయి. అయితే 2018 ఎన్నికల సమయంలో తన కొడుకు రోహిత్ రావుకు టికెట్ ఇప్పించడం కోసం బీఆర్ఎస్ నుంచి మైనంపల్లి తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తన కొడుకుకి మెదక్ టికెట్, తనకి మల్కాజ్గిరి టికెట్ ఇప్పించుకున్నారు మైనంపల్లి. ఆ తర్వాత మల్కాజ్గిరిలో తండ్రి ఓడిపోయినా మెదక్లో మాత్రం కొడుకును గెలిపించుకున్నారు. మెదక్లో కొడుకు గెలిచిన తర్వాత మైనంపల్లి రూటు మార్చేశారు. అప్పటి వరకు ఉమ్మడి మెదక్ జిల్లాలో అందరి నేతలను కలుపుకుపోయిన మైనంపల్లి తర్వాత నేనే రాజు, నేనే మంత్రి అన్న రీతిలో వ్యవహరించారు. దీంతో మెదక్ జిల్లాలో కాంగ్రెస్ నేతలకు మైనంపల్లికి మధ్య గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ ఇప్పటి వరకు కంటిన్యూ అవుతూనే ఉంది. గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డికి మైనంపల్లికి మధ్య నెలకొన్న కొన్ని రోజుల క్రితం పీక్స్ కి చేరింది. దీంతో మల్కాజ్గిరిలో చెల్లని మైనంపల్లి మెదక్ జిల్లాలో ఎందుకు పెత్తనం చెలాయిస్తున్నారని కాంగ్రెస్ నేతలే బహిరంగంగా విమర్శించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ ఎపిసోడ్ అయ్యిందో లేదో స్థానిక ఎన్నికల వేళ మైనంపల్లి మరో బాంబు పేల్చారు. కాంగ్రెస్ లో కోవర్టులున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. మైనంపల్లి మెదక్ జిల్లాలో 75% కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ స్థానాలు గెలుచుకుందని, ఈ కోవర్టుల వల్లే మిగతా 25% స్థానాలు ఓడిపోయామని బాంబు పేల్చారు. దీంతో ఇప్పుడు మైనంపల్లి వ్యాఖ్యలు కాంగ్రెస్ లో నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అసలు కాంగ్రెస్ లో కోవర్టులు ఎవరు ఉన్నారన్న అంశం ఇప్పుడు తెర మీదికి వచ్చింది. ఇక మొదటి నుండి కాంగ్రెస్ గురించి కష్టపడి పనిచేసి జెండాలు మోసి పైకి వచ్చిన వారిని మైనంపల్లి టార్గెట్ చేస్తున్నారనే విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో హస్తం పార్టీ పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైంది. గ్రూపుల గోల, కలహాల కాపురం, ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. అంతేకాకుండా నువ్వెంత అంటే నువ్వెంత అని జిల్లాలో నేతలు వర్గాలుగా విడిపోయి గొడవలను ప్రోత్సహిస్తున్నారు. దీంతో గ్రూపుల గోల తగ్గడం లేదు. ఇప్పటికే గజ్వేల్లో సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి మధ్య కోల్డ్ వార్ సాగుతోంది. గజ్వేల్ నియోజకవర్గంలో మంత్రి వివేక్ పర్యటనలో మొదలైన గొడవ చినికి చినికి గాలివానలా మారుతూ వస్తోంది. మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, టీపీసీసీ నేత శ్రీకాంత్ రావుల మధ్య మొదలైన వార్ కాస్త మైనంపల్లి గ్రూప్ వైపు టర్న్ అయింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నర్సారెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు దాకా వెళ్ళింది. ఈ పంచాయతీ నర్సారెడ్డిపై కేసు వెనుక మైనంపల్లే ఉన్నారనేది నర్సారెడ్డి వర్గీయుల వాదన.
ఇకపోతే గజ్వేల్లో ఈ గలాటా ముగియక ముందే సడన్ గా సిద్దిపేట ఎపిసోడ్ తెరపైకి వచ్చింది. ఉన్నట్టుండి కాంగ్రెస్ పార్టీకి చక్రధర్ గౌడ్ రాజీనామా చేశారు. రాజీనామా చేస్తూ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లిని టార్గెట్ గా వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేట ముఖ చిత్రం తెలియని మైనంపల్లికి ఇక్కడేం పని అంటూ సెటైర్లు వేశారు. మల్కాజ్గిరిలో ఉండాల్సిన మైనంపల్లి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సిద్దిపేట ఎందుకు వస్తున్నారంటూ ప్రశ్నించారు. కార్లతో హంగామా చేస్తూ రౌడీయిజం చేస్తున్నారని విమర్శించారు. తనకు సుడా చైర్మన్ పదవి ఇస్తా అంటే మైనంపల్లి అడ్డుకున్నారంటూ ఆరోపణలు చేశారు. పార్టీలో ఎదుగుతున్న కాంగ్రెస్ నాయకులను మైనంపల్లి టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు. అలాగే జిల్లా మాజీ అధ్యక్షుడు నర్సారెడ్డి బీఆర్ఎస్ కోవర్టు అని మైనంపల్లి ప్రచారం చేస్తుంటే కాదు మైనంపల్లి బీఆర్ఎస్ కోవర్టు అంటూ నర్సారెడ్డి వర్గీయులు కౌంటర్ ఇస్తున్నారు. మొత్తానికి ఈ 2 ఎపిసోడ్లలో మైనంపల్లి పేరే తెరపైకొచ్చింది. దీంతో సిద్దిపేట గజ్వేల్ కాంగ్రెస్ పార్టీలో మైనంపల్లి చిచ్చురేపారని పార్టీలో ఆయనకు పడని వర్గాల వాదన. పార్టీకి నష్టం కలిగించే విధంగా మైనంపల్లి తీరు ఉందని, కాంగ్రెస్ పార్టీలో కలహాలు సృష్టిస్తూ మైనంపల్లి రాజకీయంగా ఎదగాలని కోరుకుంటున్నారని ఆయన ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. మల్కాజ్గిరిలో ఉండాల్సిన మైనంపల్లి సిద్దిపేట జిల్లాపై పెత్తనం చెలాయించడం స్థానిక నేతలకు మింగుడు పడడం లేదట. గతంలో పార్టీలో విభేదాలు ఉన్నా ఈ రేంజ్లో మాత్రం మైనంపల్లి ఎంటర్ అయ్యాకే బయటపడుతున్నాయని అంటున్నారు. దీనిని మైనంపల్లి ఖండిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి తొత్తులుగా మారి తనను విమర్శిస్తున్నారని అంటున్నారు. మైనంపల్లి ఇలా పార్టీలో ఎవరికి వారు విడిపోయి ఒకరిపై ఒకరు విమర్శలు ప్రతివిమర్శలు చేసుకోవడంతో క్యాడర్ అయోమయంలో పడిందట. ఏది ఏమైనా గొడవ ఏదైనా అంతర్గతంగా మాట్లాడుకోవాల్సింది పోయి ఇలా రోడ్డుకెక్కడంతో ఈ గొడవలు మరింత జటిలమవుతున్నాయి. మరోవైపు మల్కాజ్గిరిని విడిచి మైనంపల్లి సిద్దిపేట మెదక్పై ఎందుకు అంత ఫోకస్ పెడుతున్నారనేది $1 మిలియన్ ప్రశ్న. అయితే ఈ తగాదాలను ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన మంత్రులు, ఇన్ఛార్జి మంత్రి పట్టించుకోవడం లేదన్న ప్రచారం జరుగుతోంది. సిద్దిపేట జిల్లాకి మంత్రి అయిన పొన్నం ప్రభాకర్ అసలు జిల్లాకే రావడం మానేశారట. కేవలం తన నియోజకవర్గమైన హుస్నాబాద్లోని పర్యటనలతో పాటు కరీంనగర్ జిల్లాకి పరిమితమయ్యారు. ఇక సంగారెడ్డి జిల్లా మంత్రిగా ఉన్న దామోదర్ రాజనరసింహ ఈ విషయాన్ని లైట్ తీసుకున్నట్టు సమాచారం. ఆయన సిద్దిపేట జిల్లాపై దృష్టి పెట్టడం లేదన్న విమర్శలున్నాయి. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక్ అయితే ఈ గ్రూపు గొడవలతో తలపట్టుకుంటున్నారట. ప్రభుత్వ కార్యక్రమాలకు వస్తే ప్రతిపక్ష నాయకులు గొడవ పెట్టాల్సింది పోయి సొంత పార్టీ నేతలే వాగ్వాదానికి దిగిన పరిస్థితి తెలిసిందే. మొత్తంగా సిద్దిపేట మెదక్ జిల్లా కాంగ్రెస్లో ఈ కలహాల కాపురం ఎపిసోడ్ డైలీ సీరియల్లా సాగిపోతోందట. పార్టీ అధిష్టానం దృష్టి సారించి ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని క్యాడర్ కోరుకుంటోంది. మరి ఇంతకీ మైనంపల్లి హనుమంతరావు కామెంట్స్ గ్రూపుల గోలకు ఎప్పుడు ఎండ్ కార్డ్ పడుతుందో చూడాలి.